శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఎలాంటి సమస్యలకైనా గురువుగారు పరిష్కారం కొన్ని రోజుల్లోనే జరిపిస్తారు. భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. మీకు ఎటువంటి సమస్యలున్నా జ్యోతిష్యం చెప్పబడను. గురువుగారి ఫోన్ నంబర్ 8466923012. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, బిడ్డ, ఇంతవరకు మీ ఇంట్లో జరుగుతున్న వాటి గురించి ఎవరూ చెప్పని పచ్చి నిజం నీతో చెప్పడానికి వస్తున్నాను. ఈరోజు నువ్వు ఒంటరిగా విను బిడ్డ అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము. ఆయన అంటే బాబాగారి సందేశం ఏంటంటే, బిడ్డ, బలమున్నవాడే గొప్పవాడైతే వాళ్ళని మించిన బలవంతుడు ఎవరూ లేరు కదా. అలాగే చదువుకున్నవాడే గొప్పవాడైతే రావణాసురుని మించిన గొప్పవాడు ఎవరూ లేరు. కానీ గుణం ఉన్న శ్రీరాముడే గొప్పవాడయ్యాడు. కాబట్టి నీ గొప్పతనాన్ని నిర్ణయించింది నీ గుణం మాత్రమే కాదు, మనపై వారితో గౌరవంగా, సైట వారితో స్నేహంగా మెలవడమే. మనకున్న తక్కువ వారితో మెలిగే తీరే మన వ్యక్తిత్వానికి అద్దం పడుతుంది బిడ్డ. భయం మనకు పిరిగితనాన్ని నీకు నేర్పితే ధైర్యం నీకు ఎలా గెలవాలో కూడా నేర్పిస్తుంది. అందుకే నీ యొక్క భయాన్ని పక్కన పెట్టి నీ యొక్క కష్టాలను ఓడించి నీ యొక్క ధైర్యాన్ని ఆయుధంగా చేసుకుని జీవితానికి గెలువు బిడ్డ. జీవితంలో నువ్వు పడిపోయిన ప్రతిసారి పైకి లేవడానికి మాత్రమే ప్రయత్నించాలి. అంతేకాని పడిపోయాం కదా అని అక్కడే పరుపు వేసుకొని విశ్రాంతి తీసుకోకూడదు. ఎందుకో తెలుసా, నీకు ఎవరు ఏ సహాయం చేయడం లేదని ఎప్పుడు కూడా బాధపడుతూ ఉంటావు కదా. చేయరు. కొన్నిసార్లు వాళ్ళు ఏ సహాయం చేయకపోవడమే నీకు పెద్ద సహాయం అని గుర్తుపెట్టుకో బిడ్డ. ఎన్ని కష్టాలు ఎదురైనా సరే పట్టు వదిలిన విక్రమార్కుల్లా పైకి లేచి పోరాడిన వాడికి ఈ లోకంలో నిజమైన గెలుపు దక్కుతుంది. దానికి నిజమైన విలువ కూడా ఉంటుంది. నీకు బయట గౌరవం, విలువ దక్కినప్పుడే ఇంట్లో కూడా విలువ ఉంటుందమ్మా. నువ్వు ఇంట్లో ఏమి కూడా సంపాదించకుండా ఖాళీగా ఉంటూ తింటూ తిరుగుతూ పడుకుంటే ఇంట్లో విలువ ఎక్కడుంటుంది చెప్పు. మీ ఇంట్లో వాళ్ళు నలుగురికి చెప్పుకోలేక ఆ బాధను వాళ్ళలో వాళ్ళే దిగమింగలేక నువ్వు ఏ మాట అంటే నువ్వు పైకి వస్తావో, నిన్ను ఏ మాట తిడితే నువ్వు ఇంకా ఉన్నత స్థానంలో ఉంటారని నీతో కొంచెం గట్టిగా కఠినంగా ప్రవర్తిస్తున్నారు బిడ్డ. అంతేగాని నీ మీద ప్రేమ లేక కాదు. కానీ నువ్వు అది అర్థం చేసుకోకుండా మా ఇంట్లో వాళ్ళు చీటికి మాటికి తిడుతున్నారు, నాకు ఏదో ఒకటి అంటున్నారని ఎప్పుడు కూడా బాధపడుతూనే ఉంటావు. ఎప్పుడు ఒక మాట చెప్పన తల్లి, నిన్ను చూసి ఎగతాళిగా నవ్వేవారిని నవ్వని, అసూయతో ఏడ్చేవారిని ఏడవని. కానీ నువ్వు మాత్రం ఇప్పుడు కూడా నీలాగే ఉండు. ఏదో ఒక రోజు నిన్ను ఎగతాళి చేసిన వారు, నిన్ను అసూయ పడ్డవారే నీ సహాయం కోసం నీ దగ్గరికి వస్తారు బిడ్డ. నువ్వు సంతోషంగా ఉండాలని కోరుకుంటే సంతోషంగానే ఉంటావు. అలాగే నువ్వు బాధల్లో ఉండాలని కోరుకుంటా బిడ్డ, బాధల్లోనే ఉంటావు. ఏదైనా సరే నీ మనసు పైన, నీ ఆలోచన విధానంపైనే ఆధారపడి ఉంటుంది బిడ్డ. పరిస్థితులతో పోల్చుకోవడం, పగిలిన అద్దంలో ముఖం చూసుకోవడం రెండూ కూడా ఒక్కటే కదా. అవి రెండూ నిన్ను తక్కువ చేసి చూపిస్తాయి. అంతేకాని నీవు మంచిగా అంటే ఎంత మంచిగా ఉన్నా సరే ఎవరో ఒకరు నీ గురించి చెడ్డవారుగా చెప్పుకుంటారు. కాబట్టి ఎప్పుడు కూడా ఇతరులకి నచ్చాలని, మెచ్చుకోవాలని నటిస్తూ ఉండొద్దు. నీకు నచ్చినట్లుగా నువ్వు బ్రతకడం మంచిది బిడ్డ. ఒకటి చెప్తాను, గుర్తుంచుకుంటావా? పోరాడాల్సి వస్తే సింహంతో పోరాడు బిడ్డ. ఓడినా చివరికి వీరుల్లా మిగిలిపోతావు. కానీ బురదలో దొర్లే పందితో పోరాడద్దు. ఎందుకంటే ఒంటి నిండా బురద మాత్రమే మిగులుతుంది. నీకు నీ సొంత కష్టంతో బ్రతుకుతున్నప్పుడు ఎప్పుడు కూడా ఒకరికి నువ్వు సలాం కొట్టాల్సిన అవసరం కానీ, ఒకరికి బానిసగా ఉండాల్సిన అవసరం లేదు. నీ తెలివితేటలు ఎప్పుడు కూడా నీ బ్రతుకును బాగు చేసుకోవడానికి వాడాలి. అంతేకాని ఎదుటి వారి బ్రతుకును నాశనం చేయడానికి అస్సలు కాదు బిడ్డ. ఏ పనైనా సరే అలవాటుగా అధికంగా చేయడం వల్ల అది నీకు వ్యసనంగా మారిపోతుంది. ఒక్కసారి మనిషి వ్యసనంలోకి ప్రవేశిస్తే జీవితంలో ప్రశాంతత కరువవుతుంది బిడ్డ. అపార్థం కలిగినప్పుడే బంధమంతా కూడా బలపడుతుంది. ఏడుపు పరిచయమైనప్పుడే
నవ్వు యొక్క విలువ నీకు తెలుస్తుంది. కష్టాన్ని ఎదురిస్తేనే సంతోషం మన వశమవుతుంది బిడ్డ. బాధ ఉన్నప్పుడే భవిష్యత్తు బాధ్యతగా మారుతుంది. సమస్య తలెత్తినప్పుడే మన సామర్థ్యం ఏంటో కూడా బయటపడుతుంది. చిరునవ్వుతో సమస్యని ఎదిరించు, ప్రేమగా పరిష్కరించు. నువ్వు పట్టుకున్న దాన్ని విడిచిపెట్టకుండా, విడిచిపెట్టే ఉద్దేశం ఉన్నప్పుడు ఎప్పుడు కూడా అస్సలు పట్టుకోకు బిడ్డ. అది ఆశయమైనా, బంధమైనా, ఇంకేదైనా సరే. అగ్గిపెట్టెలోని చివరి అగ్గిపుల్లను వెలిగించడంలో ఉన్న జాగ్రత్త ముందు అగ్గిపుల్లలో మొదటి అగ్గిపుల్లను వెలిగించడం కూడా నువ్వు చూసుకోవాలి కదమ్మా. అలాగే జీవితంలో అన్ని క్షణాలు నీకు ఆనందంగా ఉండాలంటే ఎలా చెప్పు? ఎప్పుడు కూడా నువ్వు నిర్ణయం తీసుకుని ఆ మొదటి క్షణం ఆలోచించి ఆచి తూచి అడుగు వేయాలి బిడ్డ. సమయం ఎప్పుడు కూడా ఒక చోట ఆగిపోదు కదా. అలాగే నీ జీవితం ఎప్పుడు కూడా ఒకేలా ఉండదు. ఏ పరిస్థితినైనా సరే సానుకూలంగా స్వీకరిస్తేనే నీ జీవితం సాఫీగా సంతోషంగా సాగిపోతుంది బిడ్డ. సంపాదన వేటలో ఎప్పుడు పడి నీ జీవితాన్ని ఆనందంగా గడపడం కూడా మర్చిపోతున్నావు. నీ కుటుంబ సభ్యులతో కూడా గడపట్లేదు. వాళ్ళు ఎంతగానో బాధపడుతున్నారు. నువ్వు ఖాళీగా ఇంట్లో కూర్చుని ఉన్నా సరే బాధపడుతున్నారు, లేదంటే సంపాదిస్తున్నా సరే బాధపడుతున్నారు బాబా అని నువ్వు అంటున్నావేమో. బిడ్డ, సంపాదించవచ్చు, కానీ కొంత సమయాన్ని నీ కుటుంబం కోసం గడిపితే వారు ఎంతో సంతోషంగా ఉంటారు కదా. నీ సంపాదన నీకు గౌరవం తెచ్చిపెడుతుంది, కాదనడం లేదు. కానీ నీ కుటుంబంతో కొంత సమయాన్ని గడిపితే వారి ఆశలకి, ఆనందాలకి అడ్డే ఉండదు బిడ్డ. ఎంతో ఆనందిస్తారు. కాబట్టి వారి సంతోషం కోసమైనా సరే నువ్వు ఎప్పుడూ కూడా కొంత సమయాన్ని వారితో కేటాయించాలి బిడ్డ. నువ్వు కూడా సంతోషంగా ఉంటావు. నేనేం చెప్తున్నానో అర్థమైందా? ఇక నుంచైనా సరే ఏదైనా సరే జీవితంలో సాధించాలి. అలాగే కుటుంబాన్ని కూడా విలువనివ్వాలి, కుటుంబాన్ని కూడా చూసుకోవాలి. అప్పుడే నీకు సమాజంలో ఉన్నతమైనటువంటి గుర్తింపు లభిస్తుంది బిడ్డ అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన సందేశం ఈరోజు మనందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.